స్కూల్లో ఉన్నప్పుడు మనందరికీ అన్ని పీరియడ్స్ కన్నా చాలా ఇష్టమైన పీరియడ్ కదా ఇది. ఈ ఒక్క అరగంట భరిస్తే బెల్ కొట్టగానే అప్పటికే ప్యాక్ చేసుకుని రెడీగా ఉంచుకుని బ్యాగ్ పట్టుకుని పరిగెట్టేవాళ్ళం. అసలు ఈ పీరియడ్లో క్లాస్ వినాలన్న మూడే ఉండేది కాదు. ఎప్పుడు బెల్ కొడతారా, ఎప్పుడు పారిపోదాం అనే జోన్లోనే ఉండేవాళ్ళం. ఇంక ఈ లాస్ట్ పీరియడ్స్లో అన్నిటికన్నా బెస్ట్ థింగ్ ఏంటంటే బయట రెయినీ వెదర్ ఉండి క్లాస్ మొత్తం డార్క్ అయిపోయి గట్టిగా గాలికి విండోస్ అటు ఇటు కొట్టుకుంటూ ఉంటే ఈలోపు టీచర్ కూడా ఇంకా క్లాస్ ఏం లేదు, గొడవ చేయకుండా ఎంజాయ్ చేయండి అని చెప్పిన మూమెంట్ ఉంటుందండి. కరెంట్ పోయి క్లాస్ అంతా డార్క్, అసలు ఏంటో తెలియని ఆనందం ఉండేది అందులో. లాస్ట్ బెంచ్లో కూర్చొని బుక్ క్రికెట్ ఆడుకోవడం, పెన్ గేమ్స్ ఆడుకోవడం, ఒక పక్క టీచర్ అరవకుండా ఉండండిరా బాబు అంటున్నా కాల్ చేయడం, ఆ చీకట్లో దయ్యాల కథలు చెప్పుకోవడం, కిటికీలో నుంచి మన మీద పడే వర్షం తుంపర్లు, ఈలోపు బయట ఉరుముల సౌండ్కి మన క్లాస్ అమ్మాయిలంతా గట్టిగా భయపడి అరవడం, అబ్బాయిలంతా దానికి నవ్వడం. ఇంకా రోజు సాటర్డే అయితే రేపు సండే అసలు వేరే వైపు ఉండేది. ఇంటికి వెళ్ళగానే వర్షం పడుతుందిగా, ట్యూషన్కి వెళ్ళొద్దులే అని అమ్మ చెప్పగానే బ్రేక్ డ్యాన్స్లే. ఇంట్లో రెయినీ డే స్పెషల్ అమ్మ చేసిన వేడి వేడి పకోడీలు తింటూ, మనకిష్టమైన కార్టూన్స్ చూస్తూ, అమ్మతో సీరియల్స్ చూస్తూ, అబ్బా గోల్డెన్ డేస్ అవన్నీ. లాస్ట్ పీరియడ్ ప్లస్ రెయినీ వెదర్, హారర్ స్టోరీస్, లాస్ట్ బెంచ్ విత్ కార్నర్ విండో, చల్లగాలి, అన్ఫర్గెటబుల్ మెమరీస్ కదా. ఏమంటారు? ఉంటా అండి.